బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఎల్లనూరు మండలం పాతపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన పేదల 300 ఎకరాల బీడు భూములను దాదాపు 300 ఎకరాల్లో ఉన్న కంప చెట్లు తొలగించే విషయంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య వివాదం నెలకొంది. ఎన్నికల ముందే కంప చెట్లు తొలగిస్తానని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సన్నాహాలు చేసుకున్నారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా పనులు వాయిదా వేసుకున్నారు. ఇవాళ ఉదయం వైసీపీ నాయకుడు బోగతి నారాయణ రెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చి జేసీబీలు పెట్టి కంప చెట్లు తొలగించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో 4 జేసీబీలతో కంప చెట్లు తొలగించడానికి ఎల్లనూరుకు చేరుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైట్, ఇక మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు. జగదీష్, చెప్పండి, అనంతపురం జిల్లా పాతపల్లి గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. గత పోలింగ్ అయిపోయిన 3 రోజుల నుంచి కూడా కంటిన్యూగా ఏదో ఒక విషయంలో నిన్న అర్ధరాత్రి ఒక టీడీపీ నాయకుడు చెందిన కారును గుర్తెరిగిన వ్యక్తులు మంటలు ఇచ్చారు. దాంతో పాటు ఈ రోజు ఎల్లనూరు మండలం పాతపల్లి గ్రామంలో పేదలకు చెందిన 3,000 ఎకరాల భూములు బీడు భూముల్లో కంప చెట్లు తొలగించే విషయంపై వైసీపీ అలాగే టీడీపీ నాయకుల మధ్య వివాదానికి స్థాయికి చేరింది. ఈ రోజు ఉదయం ఎన్నికల ముందు హామీలో భాగంగా బీడు భూములు తొలగిస్తానని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పాతూరు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఆ గ్రామ ఎన్నికల్లో వద్దు, ఎన్నికల నిబంధనలు విరుద్ధం అని చెప్పి నిలిపేసిన కారణంగా ఈ రోజు ఉదయం అదే పాతపల్లి గ్రామంలో వైసీపీ నాయకుడు బోగాతి నారాయణ రెడ్డి తన అంశాలతో పాటు 2 జేసీబీలు పెట్టి కంప చెట్లు తొలగించే ప్రయత్నం చేశారు. ఇది విషయం తెలుసుకున్న తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంఘటనా స్థలానికి తన అంశాలతో 4 జేసీబీలు తీసుకొని బయలుదేరి అక్కడ ఒకవైపు నుంచి టీడీపీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కంప చెట్లు తొలగిస్తుంటే మరోవైపు నుంచి వైసీపీ నాయకుడు బోగాతి నారాయణ రెడ్డి తన అంశాలతో పాటు 2 జేసీబీలతో కంప చెట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ పరిస్థితిలో ఏం జరుగుతుందన్న ఉద్రిక్త పరిస్థితి పోలీసులు కూడా అక్కడ భారీగా అయినా కూడా ఈ తాడిపత్రిలో సమస్యాత్మకంగా మారిందని పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. ఏదో ఒకటి ఎలక్షన్ అయిన నుంచి వీరాపురంలో టీడీపీ నాయకుడు హత్యకు గురి కావడం, అలాగే నిన్న రాత్రి వాహనాలు తగలబెట్టడం, ఈ రోజు ఎల్లనూరు మండలం పాతపల్లిలో ఇలా భూములు. రైట్, థ్యాంక్ యూ జగదీష్.